హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా మీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. హోటల్ టేస్టే వస్తుందండి. చికెను ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెమే వేసుకోండి. కార్న్ఫ్లవర్ కొంచెం ఉప్పగా ఉంటుంది, అందుకని కొంచెం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, ఇది కొంచెం అల్లం పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూను. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, మిక్స్ చేసేసుకోవాలి, కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అంటే ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకి. బాగా ఇట్లా అంటే బాగా మిక్స్ అవుతుంది. ఒక అరగంట సేపు నానబెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. వేయించుకోవాలి, మనము ఫ్రై చేసుకోవాలి ఒక ముక్కగా ఇలాగనమాట. ఒక్కొక్కటి వేయించుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. ఇట్లా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా వేడివేడిగా రెడీ అయిపోయింది పకోడా, చికెన్ పకోడా. కాలుతూ ఉంది, తింటే ఉంటుందండి. చూడు ఎంత బాగా ఫ్రై అయిందో. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది పకోడా. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. సింపుల్గా ఇంట్లో వాటితోనే తయారు చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.